హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వివో టీ3 వివో తీసుకొచ్చే టీ సిరీస్లో ఈ ఇయర్ ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ మొబైల్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాము. వివో రెగ్యులర్గా తీసుకొచ్చే మొబైల్ ఫోన్స్తో కంపేర్ చేస్తే మనకి ఆన్లైన్ సెగ్మెంట్ని టార్గెట్ చేసుకొని వివో తీసుకొచ్చేది ఈ టీ సిరీస్ మొబైల్స్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టీ3 తీసుకొచ్చింది. దీని తర్వాత మళ్ళీ ఇంకో 2 మోడల్స్ అయితే ఇదే ఫ్యామిలీలో తీసుకొస్తుంది. ఆల్రెడీ ఈ మొబైల్ నేను అన్బాక్స్ చేసి యూజ్ అయితే చేస్తున్నాను. సో ఈరోజు ఈ మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్తో పాటు మొబైల్ ఎలా ఉందనే విషయాన్ని కూడా మీకు క్విక్ రివ్యూ ద్వారా అయితే చెప్పేస్తాను. అలాగే ఈ మొబైల్ మనకి ఏ మొబైల్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి తీసుకొచ్చారు అనే విషయాన్ని కూడా మీకైతే చెప్పబోతున్నాను. ఫైనల్గా ఈ మొబైల్ మనం కొనొచ్చా లేదనే విషయాన్ని కూడా ఈ వీడియో ద్వారా అయితే చెప్పబోతున్నాను. ఇక ఈ మొబైల్కి సంబంధించి వివో చాలా వరకు స్పెసిఫికేషన్స్ అయితే పంపించలేదు. ఇందులో హైలైట్ ఉన్న స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, వాటిని పంపించారు. వాటినే మా చేత చెప్పించాలని చెప్పి వీళ్ళు అయితే పంపించారు. బట్ మనం వదిలేస్తామంటే కొన్ని సాఫ్ట్వేర్లు అవి వేసి ఈ మొబైల్ మనకు చాలా వరకు స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి ఇవన్నీ అయితే బయటికి లాగేశాను. ఏమేమి ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. సో వీడియో మొదలు పెట్టే ముందు ఇంకా మన వీడియోని లైక్ చేయలేదా, వెంటనే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ అయితే రాబోతున్నాయి. సో ముందుగానే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఇక మొబైల్ ఫోన్ బాక్స్ చూస్తే మనకి ఈ రకంగా వైట్ కలర్లో వస్తుంది. టీ3 5G అని చెప్పి రాసి ఉంటుంది అనమాట. ఒక సైడ్ మనకి స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేసి ఉంటాయి. మనం అన్బాక్స్ చేస్తూ కూడా మాట్లాడుకోవచ్చు. నా దగ్గర ఉంది 8GB 128GB వేరియంట్. ఇందులోనే 256GB వేరియంట్ కూడా తీసుకొస్తానని తెలుస్తుంది. ఇక బ్యాక్ సైడ్ ఎంఆర్పి ప్రైస్ అయితే వీళ్ళు కొట్టేశారు. నేను అనుకోవడం 80,000 రూపాయల లోపు మనకి ఈ మొబైల్ అయితే తీసుకొస్తాను అనుకుంటున్నాను. ఈ 20,000 రూపాయలు మనకి స్పెసిఫికేషన్ పరంగా, ఫీచర్స్ పరంగా మంచి ఆఫర్ చేస్తున్నారు. అవేంటనేది కూడా తెలుసుకుందాం. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ రెగ్యులర్గా వీళ్ళు ఇచ్చే మొబైల్ ఫోన్ ఉంటుంది స్టార్టింగ్లో. తర్వాత మనకి పేపర్ డాక్యుమెంట్స్ అలాగే బ్యాక్ కేసును అయితే ప్రొవైడ్ చేస్తారు. బ్యాక్ కేసు మనకి ట్రాన్స్పరెంట్ కేసును అయితే ఇస్తున్నారు అనమాట. మొబైల్కి మనం అటాచ్ చేసిన లుక్ అయితే పాడవదు. అలాగే టైప్ సి కేబుల్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. అలాగే సిమ్ టూల్ ఉంటుంది. 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవే అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేవి. ఇక మనం మొబైల్ ఫోన్ కనుక చూస్తే ఫస్ట్ ఇంప్రెషన్ చూడంగానే ఆకట్టుకునే లుక్కే ఉంటుందన్నమాట. దీన్ని వీళ్ళు క్రిస్టల్ ఫ్లేక్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు. బ్యాక్ సైడ్ మనకి క్రిస్టల్ టెక్స్చర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇందులోనే ఇంకో కలర్ కూడా తీసుకొస్తున్నారు, కాస్మిక్ బ్లూ అని చెప్పి దాన్ని అయితే పిలుస్తున్నారు. అది కాస్మిక్ టెక్స్చర్తో అయితే వస్తుంది. ఇక మనకి లుక్ కూడా చూస్తే మనకి 3D టెక్స్చర్తో తీసుకొస్తారు. కాబట్టి ఇలాగ మనం లైట్ ముందు పెట్టి ఇలా ఊపేమనుకోండి. సో మనకి చూసారు కదా, ఆ క్రిస్టల్ అనేది చమక్ మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది. అలాగే కెమెరా దగ్గరికి వస్తే ప్లాట్ఫామ్ లాగా కనిపిస్తుంది. బట్ ప్లాట్ఫామ్ కాదు, మనకి 3D టెక్స్చర్ని అలాగైతే డిజైన్ చేశారు. అది బంప్ లాగా అనిపిస్తుంది కానీ బంప్ కాదు. కెమెరాస్ అయితే బంప్ ఉంటాయి కానీ ఆ చుట్టూ ప్లాట్ఫామ్ అయితే ఏమీ ఉండదు. కంప్లీట్ ప్లేన్ అనమాట. ఈ బ్యాక్ సైడ్ ఇదంతా ప్లాస్టిక్ బాడీయే. ఫింగర్స్ అయితే ఏమీ అట్రాక్ట్ చేయట్లేదు. లైట్గా మ్యాటీ ఫినిష్ కూడా అయితే ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అలాగే ఫ్లాష్ లైట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్ ఫోన్ మనం ఇలా చూసామనుకోండి బాగానే ఉంటుంది, క్యాచీగా ఉంటుంది. ఇలా పట్టుకుంటే మనకి ఫింగర్స్ కూడా టచ్ చేస్తాయి. 8mm థిక్నెస్ అయితే ఉంటుందన్నమాట. వెయిట్ వచ్చేసరికి 190 గ్రామ్స్ మీకు వెయిట్ అయితే ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఫ్రేమే. రైట్ సైడ్ పవర్ బటన్ అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్ లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ప్లేన్ ఉంటుంది. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్ అలాగే సిమ్ స్లాట్ ఉంటుంది. ఈ సిమ్ స్లాట్ మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది అనమాట. 2 సిమ్ కార్డుని అట్ ఎ టైం మీరు 5G సిమ్స్ అయితే యూజ్ చేయొచ్చు. లేదంటే ఒక 5G సిమ్ అలాగే మెమరీ కార్డుని అయితే పెట్టుకోవచ్చు. సిమ్ స్లాట్కి చుట్టూ గ్యాస్కెట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ మీకు IP54 రేటింగ్తో అయితే వస్తుంది. ఈ మధ్యకాలంలో చూస్తే మనకి 20,000 లోపు వచ్చే మొబైల్స్లో అన్నింటిలో మనకి ఈ IP54నే యూజ్ చేస్తున్నారు. డిస్ప్లే వైపుకి వచ్చేస్తే ఈ డిస్ప్లే మీకు పంచ్-హోల్ డిస్ప్లేతో వస్తుంది. ఇక చుట్టూ బెజల్స్ వచ్చేసరికి ఓకే, కాకపోతే కొంచెం బెజల్స్తో కంపేర్ చేస్తే పెద్దగా అనిపించింది. కంపెనీ చెప్పడం మాత్రం 91.9% స్క్రీన్ టు బాడీ రేషియో అంటున్నారు. బట్ నేను అనుకోవడం 89% స్క్రీన్ టు బాడీ రేషియో ఉండే అవకాశం ఉంది. డిస్ప్లే వచ్చేసరికి మీకు 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. HDR10+ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. ఇక అలాగే 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి 1800 బ్రైట్నెస్ నిట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా ఏ గ్లాస్ వాడారో వీళ్ళు చెప్పలేదు. బట్ నేను అనుకోవడం డ్రాగన్ టెల్ స్టార్ 2+ అయితే యూజ్ చేస్తుంటారు. ఆ చేతిలో ఒకసారి మొబైల్ కింద పడింది, అయినప్పటికీ ఇటువంటి బ్రేక్ అయితే అవ్వలేదు. ఇక ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా వీళ్ళు SGS లో బ్లూ లైట్ ఐకేప్ సర్టిఫికేషన్ కూడా ఉందంటున్నారు. అంటే బ్లూ లైట్ అనేది మన కళ్ళకంత హార్మ్ఫుల్గా లేకుండా అయితే వీళ్ళు జాగ్రత్త తీసుకున్నారని చెప్తున్నారు అనమాట. ఇక అలాగే మనకి వైడ్ 1L1 సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మీరు హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు. కాకపోతే ఇది మీకు 8-బిట్ డిస్ప్లే, 10-బిట్ డిస్ప్లే అయితే కాదు.
ఇక ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా ఉంటుంది. సో మీరు కావాల్సిన క్లాక్స్ ఉంటాయి, వాటిలో మీకు కావాల్సింది మీరు పెట్టుకోవచ్చు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కింద. ఇక అలాగే యాంబియంట్ లైట్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది డిస్ప్లేలో. ఏమైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ లైటింగ్ ఎఫెక్ట్ అయితే మీకు తెలుస్తూ ఉంటుంది. ఈ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుందన్నమాట, ఆమ్లోడ్ డిస్ప్లే కాబట్టి. ఫింగర్ ప్రింట్ అయితే యాక్యురసీ బాగుంది, అలాగే స్పీడ్గా కూడా అన్లాక్ అవుతుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా మీకు యాక్యురసీ బాగుంది. ఇక ఈ మొబైల్ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్తో అయితే వస్తుంది. మీకు డ్యూయల్ స్పీకర్ అంటే డెడికేటెడ్ స్పీకర్ ఏమి ఇవ్వట్లేదు. ఈ స్పీకర్ ఉంది కదా, దాన్ని సెకండరీ స్పీకర్ కింద ఇస్తున్నారు. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ అలాగే ఉంటుంది. మీకు వైర్లెస్ హైరీస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. ఇందులో వాల్యూమ్ చూస్తే మీకు 200% అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని వీళ్ళు అల్ట్రా లార్జ్ వాల్యూమ్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు అనమాట. సో వాల్యూమ్ అవుట్పుట్ బాగుంది, మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది కాబట్టి బాగానే ఉందన్నమాట. కాకపోతే డాల్బీ అట్మాస్ చెప్పాను కదా లేదు. అలాగే 3.5 ఆడియో జాక్ కూడా లేదు, మీరు వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే వాడలేరు. అలాగే ఎఫ్ఎం రేడియో కూడా లేదు ఎఫ్ఎం ఎంజాయ్ చేయడానికి. ఓవరాల్ మీకు ఆడియో అవుట్పుట్ బాగానే ఉంది. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది మీకు ఆండ్రాయిడ్ 14తో అలాగే ఫంటచ్ ఓఎస్ 14తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. మనకి 2 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్, అలాగే 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తామంటున్నారు. ఇక బ్లోడ్వేర్ అంటారా, ఇంకా మళ్ళీ తీసుకొచ్చారు ఆ కుప్పలు తెప్పలు బ్లోడ్వేర్ అయితే ఇందులో కూడా ఉంటుంది. ఈ హాట్ గేమ్స్ అలాగే హాట్ హ్యాప్స్ ఏవైతే ఉంటాయో సో వీటిని కూడా వీళ్ళు ఇందులో అయితే ఇస్తున్నారు. సో వద్దనుకుంటే వాటిని సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆఫ్ చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో తీసుకొచ్చిన మొబైల్స్లో వీటిని చూడలేదు, రియల్మీ అలాగే ఒప్పో వివో తీసుకొచ్చినట్లు. మళ్ళీ ఇందులో అయితే మనం చూస్తున్నాము. మేబీ మేము తక్కువ ప్రైస్లో తీసుకొస్తున్నాం కదా అని చెప్పేసి వీళ్ళు భావించి మళ్ళీ వీటిని తీసుకొచ్చినట్టున్నారు. ఇక ఆటో కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది. సో మీరు కాల్ రికార్డ్ చేస్తున్నప్పుడు అవతల వాళ్ళకి అది తెలియట్లేదు, ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక ఇందులో వీళ్ళు ర్యామ్ సేవ్ ఫీచర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అంటున్నారు. ఇదేం చేస్తుందంటే మనకి యాప్ సైజ్ని కంప్రెస్ చేసి క్లీనప్ చేస్తుంది అనమాట, మెమొరీ స్పేస్ని. సో దీనివల్ల మనకి యూఐ అనేది కొంచెం ల్యాగ్ ఫ్రీ అయితే కనిపిస్తూ ఉంటుంది, అంటే ల్యాగ్ లేకుండా అయితే చక్కగా ఆపరేట్ చేయొచ్చు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 7200 4 nanometer బిల్డ్ అయిన ఈ ప్రాసెసర్ అయితే ఇందులో ఉంటుంది. జీపీయూ మాలి G610 MC4 ఈ జీపీయూ అయితే యూజ్ చేశారు. రీసెంట్ గా మనం అన్బాక్స్ చేసిన మొబైల్ ఫోన్స్ లో మనం 7050 ప్రాసెసర్ ని ఎక్కువగా చూసాం. దాంతో కంపేర్ చేస్తే మనకి ఇది అప్గ్రేడ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ ప్రాసెసర్ వైల్డ్ లైఫ్ స్ట్రెస్ టెస్ట్ అయితే చేశాను. ఇక్కడ 20 minutes లో 99% స్టెబిలైజేషన్ అయితే కనబడింది, అంటే మీకు స్టేబుల్ గా అయితే ఉండగలిగింది. స్కోర్ కూడా పర్వాలేదు, మంచి స్కోరే చేసింది. 4131 స్కోర్ అయితే చేసింది వైల్డ్ లైఫ్ లో. ఇక అలాగే CPU థ్రాట్లింగ్ లో కూడా చాలా చక్కటి పనితనం అయితే కనబడింది అనమాట. 95% CPU మాక్సిమం పర్ఫార్మెన్స్ అయితే తీసుకోగలిగింది, అంటే 5% మాత్రమే డ్రాప్ కనిపించింది. అంటే CPU పరంగా మనకి చక్కటి పర్ఫార్మెన్స్ అయితే ఉంది. కాకపోతే హీటింగ్ పరంగా చూస్తే CPU ఎక్కువగానే హీట్ ఎక్కుతుంది అనిపించింది. నేను సాఫ్ట్వేర్ ద్వారా CPU హీటింగ్ అయితే చూశాను, అంటే మనం బాడీ హీటింగ్ కాదు, CPU హీటింగ్ అనమాట. 84 సెంటీగ్రేడ్ వరకు CPU హీట్ అయితే చేరుకుంది. ఇది కొంచెం ఎక్కువే చెప్పొచ్చు. కూలింగ్ సిస్టమ్ ఏమీ ఇచ్చినట్టుగా లేదు, వీళ్ళు కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. అందువల్ల CPU ఎక్కువ హీట్ అయితే అందుకుంది. అయినప్పటికీ మీకు థ్రాట్లింగ్ అయితే లేదు, ఈ విషయంలో అయితే మెచ్చుకోవచ్చు. ఇక్కడ మనం CPU పనితనం అయితే చక్కగా కనిపిస్తుంది అనుకోవచ్చు. ఇక గేమింగ్ పరంగా మీరు హెవీ గేమ్స్ని మీడియం గ్రాఫిక్స్లో చక్కగా ఆడేవచ్చు. మీకు హై గ్రాఫిక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది, బట్ మీడియం గ్రాఫిక్స్లో మీరు ఎక్కువ సేపు అయితే ఆడగలరు అనమాట. మీకు ఇందులో 4D హ్యాప్టిక్ ఫీచర్ కూడా ఇచ్చారనమాట. మీకు అల్ట్రా గేమ్ మోడ్లో ఈ ఫీచర్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు దీన్ని యాక్సెస్ చేయొచ్చు. కాకపోతే నాకు కాల్ ఆఫ్ డ్యూటీకి ఎందుకో ఈ ఫీచర్ హైలైట్ అయ్యి కనిపించలేదు. వేరే అదర్ మొబైల్లో V30 రీసెంట్గా నేను అన్బాక్స్ చేశాను కదా, అందులో అయితే మాత్రం కాల్ ఆఫ్ డ్యూటీలో మనకి 4D హ్యాప్టిక్ అయితే చక్కగా పనిచేసింది. మరి ఇందులో అయితే చూపించట్లేదు. ఓవరాల్ మీ గేమ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇక ఇందులో స్టోరేజ్ టైప్ వచ్చేసరికి మీకు UFS 2.2తో వస్తే ర్యామ్ టైప్ LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంది. మీకు 8GB వరకు వర్చువల్ ర్యామ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది నాకు కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. వీళ్ళు కనీసం UFS 3.19 ఇవ్వాల్సింది, LPDDR5 అయినప్పటికీ స్టోరేజ్ టైప్ అయినా మార్చాల్సింది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు Wi-Fi 6 అలాగే బ్లూటూత్ 5.3 వైఫై కాలింగ్ అలాగే GPS సపోర్ట్ అయితే చేస్తుంది. 5G సపోర్ట్ కూడా ఉంది, మీరు డ్యూయల్ సిమ్ 5Gని అయితే యూజ్ చేయొచ్చు. NFC లేదు, FM రేడియో లేదు, ఇన్ఫ్రారెడ్ కూడా ఉండదన్నమాట. ఇక సెన్సార్స్ చూస్తే టోటల్ సెన్సార్స్ మీకు 33 సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో కావాల్సిన అన్ని సెన్సార్స్ ఉన్నాయి, అవైతే స్కిప్ చేయలేదు. బ్యాటరీ చూస్తే మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 44 watt ఫాస్ట్ ఛార్జర్ని అయితే వీళ్ళు అవుట్ ఆఫ్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ యూజ్ చేసి మొబైల్ కనుక ఛార్జ్ చేసినట్టయితే మీకు 1 hour 20 నుంచి 1 hour 30 minutes వరకు టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ చేయడానికి. ఇక బ్యాటరీ బ్యాకప్ ఎలా వస్తుందంటే ఓకే, మీకు ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. మరి హెవీ లెవెల్లో వాడితే మాత్రం కొంచెం తొందరగా కన్జ్యూమ్ అవుతుందంటూ నాకైతే అనిపించింది. మెయిన్లీ చూసుకుంటే ఇక్కడ మీకు రెగ్యులర్గా ఉండే 5000 mAh బ్యాటరీ మొబైల్ ఫోన్స్తో కంపేర్ చేస్తే 20% తొందరగానే బ్యాటరీ అయితే కన్జ్యూమ్ చేస్తుందని నాకైతే అనిపించింది. మేబీ ఇది నేను అనుకోవడం ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా క్లియర్ చేస్తారేమో. ఇక ఈ మొబైల్లో రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపాచర్ 1.8తో వస్తుంది. ఇది సోనీ IMX882 ఈ సెన్సార్ అనమాట. ఇది మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ అపాచర్ 2.4తో వస్తుంది. ఇది మనకి డెప్త్ సెన్సార్.
ఇక మరో సెన్సార్ ఉంది కదా! ఈ సెన్సార్ ఫ్లిక్కర్ సెన్సార్ అని అయితే పిలుస్తున్నారు. అల్ట్రా వైడ్ వస్తుంది థర్డ్ కెమెరా. ఇది ఫ్లిక్కరింగ్ సెన్సార్ అని చెప్పి ఏదో తీసుకొచ్చారు. ఏదైనా లైట్‌ని గాని లేకపోతే ఏదైనా ఆ స్క్రీన్ గాని మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు అక్కడ ఫ్లిక్కరింగ్ ఉండదని చెప్పేసి వీళ్ళైతే ఈ సెన్సార్ తెచ్చామంటున్నారు. నాకైతే అంత యూస్‌ఫుల్ సెన్సార్ అని అయితే ఏమీ అనిపించలేదు. ఇక ఫ్రంట్ కెమెరా మీకు 16 మెగా పిక్సెల్ అపర్చర్ 2.0తో వస్తుంది. ఇది పోర్ట్రైట్ కెమెరా అని అయితే తీసుకొచ్చామంటున్నారు. ఇక మనం బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం 4Kలో వీడియోస్‌ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఓఐఎస్, ఈఐఎస్ ఈ 2 సపోర్ట్ కూడా ఉంది. అంటే స్టేబుల్ వీడియోస్‌ని అయితే మీరు 4Kలో రికార్డ్ చేయొచ్చనమాట. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. 10x వరకు జూమ్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. అలాగే ఆటో ఫోకస్ కూడా చక్కగా అయితే తీసుకుంటుంది. ఇక అలాగే మీకు బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరాకి మీకు బుకే వీడియో సపోర్టింగ్ ఫీచర్‌ని కూడా ఇస్తున్నారు. 1080pలో మీరు బ్యాక్‌గ్రౌండ్ డెప్త్ వీడియోస్‌ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది ఒక ఫీచర్ కూడా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. అది కూడా 1080pలో ఇస్తున్నారు. ఇక డ్యూయల్ వ్యూ వీడియోని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వ్లాగర్స్ కోసం అనమాట. వ్లాగర్ మూవీ క్రియేటింగ్ మోడ్ కూడా అయితే ఇందులో ఇస్తున్నారు. ఇక ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080pలో ఆ వీడియోస్‌ని అయితే రికార్డ్ చేయగలరు. వీళ్ళు 4K అయితే ఇవ్వట్లేదు. ఇది కొంచెం మైనస్ అనిపించింది నాకు. ఇక ఫొటోస్ పనితనం చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు. చక్కగానే ఫొటోస్‌ని అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. మెయిన్‌లీ చూసుకుంటే మనకి సోనీ ఐఎంఎక్స్ సెన్సార్ ఇచ్చారు కాబట్టి చక్కగానే ఫొటోస్‌ని అయితే క్యాప్చర్ చేస్తుంది. ఫొటోస్‌లో కూడా మీరు 10x వరకు జూమ్ చేసి ఫొటోస్‌ని అయితే క్యాప్చర్ చేయగలరు. ఇక అలాగే ఇందులో మీకు 2x ప్రొఫెషనల్ పోర్ట్రైట్ కెమెరాని అయితే యూజ్ చేసేయమంటున్నారు. పోర్ట్రైట్‌లోకి వెళ్ళంగానే ఆటోమేటిక్‌గా 2xలోకి అయితే వెళ్ళిపోతుంది. సో అక్కడ మీరు చక్కటి పోర్ట్రైట్ పిక్చర్స్‌ని అయితే క్యాప్చర్ చేయగలరు. బాగుంది. పోర్ట్రైట్ పనితనం కూడా బాగుంది. ఇక సూపర్ మూన్ అలాగే నైట్ పోర్ట్రైట్ మోడ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నేను మూన్‌నైతే ఫోటోస్ లేదు కానీ నైట్ ఫోటోగ్రఫీ అయితే పర్వాలేదు. బాగానే ఉందని చెప్పొచ్చు. ఓవరాల్ మీకు కెమెరా పనితనం అయితే డీసెంట్‌గా ఉంది. ఈ మొబైలు మనం తీసుకోవచ్చా లేదా అని చెప్పే ముందు యాక్చువల్‌గా ఈ మొబైల్ ఏంటంటే రీసెంట్‌గా ఐక్యూ G9 అని ఒక మొబైల్‌ని అయితే లాంచ్ చేసింది కదా! అదే మొబైల్ డిజైన్‌తో తీసుకొస్తే జనాలు కనిపెట్టేస్తారని చెప్పి వీళ్ళు దానికే మరో సెన్సార్‌ని యాడ్ చేసినట్టుగా యాడ్ చేశారు. దాన్నే ఫ్లిక్కరింగ్ సెన్సార్ అని పిలుస్తున్నారన్నమాట. ఆ సెన్సార్‌ని యాడ్ చేసి బ్యాక్ సైడ్ కొంచెం డిజైన్ చేంజ్ చేసి లాంచ్ చేశారు. ఇప్పుడు ఆ మొబైల్ ప్రైస్ చూస్తే మీకు ఆఫర్‌లో 18,000 ఉంది. 17,999 రూపాయలకి ఏమో దొరుకుతుంది. మేబీ నేను అనుకోవడం ఇది కూడా అదే ప్రైస్‌కి తీసుకొస్తే మంచి సక్సెస్ అయిద్ది. కాకపోతే అది ఐక్యూ మరి వివోలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ప్రైస్ కొంచెం ఎక్కువే పెడతారు. 20,000 రూపాయల దగ్గర తీసుకెళ్ళొచ్చు అనుకుంటున్నాను. ఒకవేళ 20 దాకా వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మనకి కొన్ని మైనస్‌లు కనబడతాయి. అందులో మెయిన్‌లీ చూసుకుంటే ఫ్రంట్ కెమెరా 4K లేకపోవడం, అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఇవ్వలేదు. యూఎఫ్ఎస్ 2.2తో తెచ్చారు. 3.1 తెచ్చుంటే ఇంకా బాగుండేది. 10 బిట్ డిస్ప్లే అయితే కాదు. డాల్బీ అట్మాస్ కూడా లేదు. సో ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాటర్ అయితే చేస్తాయి. ఏదేమైనప్పటికీ 18,000 రూపాయలు తీసుకొస్తే మంచి మొబైలే అవుతుందన్నమాట. సో చూద్దాం మరి ఎంత ప్రైస్‌లో తీసుకొస్తాను. నేను అన్బాక్స్ చేసే టైంకైతే ప్రైస్ నాకు తెలీదు. సో ఈ వీడియో ద్వారా మీరు వివో T3 5G మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్‌తో పాటు మొబైల్ ఎలా ఉంది, తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. సో ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.